పూర్వకంగా ప్రీతండి మీకే అర్పిస్తూ ఆరాధిస్తుంటున్నాను. మీ ఆత్మను ప్రభువా మాతో పాటు కూడా ఉంచండి. నీ పరిశుద్ధమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా, మీరు మా మధ్య సంచరించండి. మాతో మీరు, మా ప్రభువా, మీరు మాతో కూడా ఉంటూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. మా మధ్యలో సింహాసనాసనుడుగా మీరు వసిస్తూ రమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. నిత్యమైన నీ కృపలను బట్టి, మీ నిత్య నిబంధనను బట్టి, అపారమైన నీ బుద్ధి బాహుళ్యతను బట్టి, నీ మంచితనమును బట్టి, నీ యొక్క పరిశుద్ధత, నీ ప్రేమ, దీర్ఘశాంతము, వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలు మీకు చెల్లిస్తూ, మహాదేవుడు, ప్రభును, ప్రియరక్షకుడు అయిన దేవా, చేరొచ్చిన బిడ్డ యొక్క అక్కర తీర్చబడినట్లు మా ప్రభా వారిని ప్రభాని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. నిలబడుతుంటున్న నీ పాత్రను బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సాంగ్ బుక్ సాంగ్ బుక్ డోలక్ పెట్టేసి పాట సంఖ్య 102, క్రొత్త పాటల పుస్తకంలో 102, పాత పాటల పుస్తకంలో 100. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. నీ ప్రేమ ధాటికి సాటియే లేదు, నీ ప్రేమ ధాటికి సాటియే లేదు. నీ మహిమే మేటి, నీ మహిమే మేటి, నీ మహిమే మేటి. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని శరణాగతులగువారు, ప్రభుని శరణాగతులగువారు విడుదల నొందెదరు, విడుదల నొందెదరు, విడుదల నొందెదరు. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. పాపుల కొరకై సిలువను మోసి, పాపుల కొరకై సిలువను మోసి, ప్రాణం విడినెలలో, ప్రాణం విడినెలలో, ప్రాణం విడినెలలో. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని
స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా మా ప్రభువా మా మొరనాలించి మా ప్రభువా మా మొరనాలించి నీ జ్ఞానమేమో నీ జ్ఞానమేమో నీ జ్ఞానమేమో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. చివరికి ఇంకో పాట పాడుకుంటాము. సాంగ్ నెంబర్ 96, 96. పాట సంఖ్య 96. మొదటి చరణము, తర్వాత రెండవ చరణము, తొమ్మిదవ చరణం మాత్రం పాడుకుంటాము. శరణం 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 దేవా కరుణనాదుడా శరణం 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 దేవా కరుణనాదుడా కరుణనాదుడా ఈ తరుణమే ప్రభు కరుణనాదుడా ఈ తరుణమే ప్రభు శరణం 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 దేవా కరుణనాదుడా శరణం 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 దేవా కరుణనాదుడా పాపరహిత దైవ కుమార శాపవాహక పాపరహిత దైవ కుమార శాపవాహక శాపవాహక నిత్య కోపరహితుడా శాపవాహక నిత్య కోపరహితుడా శరణం 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 దేవా కరుణనాదుడా శరణం 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 దేవా కరుణనాదుడా ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుండవు ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుండవు వల్లభుండవు హల్లెలూయా పాడేదం వల్లభుండవు హల్లెలూయా పాడేదం శరణం 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 దేవా కరుణనాదుడా శరణం 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 దేవా కరుణనాదుడా
కరుణనాదుడా ఈ తరుణమే ప్రభు, కరుణనాదుడా ఈ తరుణమే ప్రభు. శరణం 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 దేవ కరుణనాదుడా, శరణం 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 దేవ కరుణనాదుడా. 1 minute షట్ వేసుకొని రాను. ప్రార్థన చేసుకుంటాము. ఒక 10 minutes సహోదరుని యొక్క సాక్ష్యం వింటాము. ఆ తర్వాత వాక్యాన్ని పంచుకుంటాం. అందరూ బైబిల్ పైకి ఎత్తండి. బైబిల్ పల్లవి పాడుకుంటాము. త్వరగా అశ్రేష్టంభో గ్రంథములు ఎచ్చోట చూచినా ఆదరణున్నది, సుఖ దుఃఖంబులు వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంభో గ్రంథములు ఎచ్చోట చూచినా ఆదరణయున్నది, సుఖ దుఃఖంబులు వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. మరొక పల్లవి. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివినారు? చేతులు పైకి ఎత్తండి. బైబిల్ చదివిన వారు. రైట్. నువ్వు చదవాలా? ఎందుకని? మీ ఆవిడ వచ్చిందా? ఏది? సెకండ్. నువ్వా బైబిల్ చదవలా? అరే ఇద్దరు చదవలా? ఇద్దరు చదవకూడదు అనుకున్నారా? ఇద్దరు ఎందుకు చదవాలా? కుటుంబ ప్రార్థన చేసుకున్నారు పొద్దున? ఆయన పండుకునేసరికి ఎంత ఇద్దో చెప్పలేమన్నా అంటున్నావా? ఆయన వర్క్ నాకు తెలుసులే. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి మీరు. కుటుంబ ప్రార్థన తప్పకుండా చేసుకోవాలి. చేసుకుంటేనే మన కుటుంబంలో ఉన్న సమస్యలు అనేవి తొలగిపోతాయి అన్నమాట, లేకపోతే ఎక్కువ అవుతాయి. కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని నిలబెట్టిద్ది. ఏం చేసిద్దంట? కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని నిలవబెట్టిద్ది. తర్వాత కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని కట్టిద్ది. ఏం చేసిద్ది? కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని కట్టిద్ది. కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని ఫలింపజేస్తుంది. ఏం చేసిద్ది? ఫలింపజేస్తుంది. తర్వాత కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తుంది. ఫస్ట్ చెప్పండి, కుటుంబ ప్రార్థన ఏం చేసిద్ది? కుటుంబాన్ని కట్టిద్ది. తర్వాత కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని నిలవబెట్టిద్ది. మూడవది కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని ఏం చేస్తుంది? ఫలింపజేస్తుంది. నాలుగవదిగా కుటుంబ ప్రార్థన ఏంటిది? కుటుంబాన్ని వర్ధిల్లజేస్తుంది. ఆరోది కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని సమాధానపరిచిద్ది. ఏం చేసిద్దంట? సమాధానపరిచిద్ది. భార్య భర్తల మధ్య ఏదో చిన్నవి వస్తాయి. కుటుంబ ప్రార్థన కాడికి రాంగులోనే ఏమంటాడు? అమ్మా దా ప్రార్థన చేసుకుందాం దా అంటాడు. సమాధానం వచ్చిందా రాలేదా? ఆమె కూడా ఏమనిద్ది? పలగపోయినా కానీ కాముగా వచ్చి ముసుకేసుకొని కూర్చుండిద్ది. తర్వాత పాట పాడుతుంటే ఆమె కూడా పాడాల్సి వచ్చిద్ది. సరే ఒక పాట పాడకపోయినా వాక్యం అన్న చదవాల్సి వస్తుంది కదా, వాక్యం చదివింది. తర్వాత ఆయన ప్రార్థన చేస్తే ఆమె అనాలా లేదా? సమాధానం దొరికిందా దొరకలేదా? దొరికింది. అదే కుటుంబ ప్రార్థన చేయకపోతే
సమాధానం వచ్చిద్దా? రాదు. నువ్వు అన్నం తిన్నా కానీ ఆమె అన్నం తినదు, లేకపోతే ఆమె తిన్నా కానీ ఈయన తినకపోవచ్చు. ఒకరోజు పోయా, నన్ను అన్నం తినడానికి అసలు పిలవలేదు అని 2 రోజులు అయిపోయాయి. 3 రోజులు కూడా అన్నం తినకుండా ఉండేవాళ్ళు ఉన్నారు భార్యాభర్తలు. ఎందుకు? అదే కుటుంబ ప్రార్థన చేసుకున్నారనుకో ఏమైద్ది? ప్రార్థన అయిపోగానే ఏం చేస్తాడు? ప్రార్థన అయిపోగానే అమ్మ ఆమ్లెట్ వేయి అంటాడు కదా. సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబ ప్రార్థనలో నుంచి వచ్చింది. అందుకని కుటుంబ ప్రార్థన అందరూ చేసుకోవాలి. అర్థమైందా? తర్వాత కుటుంబ ప్రార్థన మనల్ని వర్ధిల్లింపజేస్తుంది. ఎట్లాగంటే కుటుంబ ప్రార్థనలు మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని యొక్క సింహాసనం దగ్గర చేరతాయి. నీ పిల్లల గురించి భారంగా ఎప్పుడు ప్రార్థన చేస్తారు? కుటుంబ ప్రార్థనలోనే. వాని చదువుల గురించి, తర్వాత వాని ఉద్యోగం గురించి, తర్వాత వాని యొక్క ఒకవేళ మార్గం తప్పిపోతే చక్కని మార్గంలో దైవికంగా పెరగటానికి ఇవన్నీ కుటుంబ ప్రార్థనలే. తల్లిదండ్రులు పిల్లల గురించి భారంగా ప్రార్థన చేసేది కుటుంబ ప్రార్థనలోనే. సంఘ ప్రార్థనలో చేస్తారా? సంఘ ప్రార్థన నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, మీ తాత అందరి గురించి చేసుకుంటూ కూర్చొని అనుకో, ఇక ఆ టైము నీ ఒక్కడికే సరిపోయిద్ది. వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? అందుకని కుటుంబ ప్రార్థన మనల్ని వర్ధిల్లింపజేస్తుంది. అర్థమైందా? తర్వాత కుటుంబ ప్రార్థన ఏం చేస్తుందంటే, కుటుంబ ప్రార్థన కడుతుంది. అంటే రేపు ఏదన్నా సమస్య వచ్చిందనుకో, భార్య అంటది, అయ్యా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, అంటే ఆయన కూడా ఏమంటాడు, నేను వచ్చిన తర్వాత మీకు ఒకటే చెప్తాను, నేను చెప్పేటప్పుడు మాత్రం కదలటం కానీ దిక్కులు చూడటం కానీ చేస్తే నాకు నచ్చదు, మీరు కరెక్ట్గా కూర్చోవాలి. కనుక కుటుంబ ప్రార్థన ఏం చేస్తుంది? కడుతుంది కుటుంబాన్ని. భార్యకు ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలండి? ఇంట్లో డబ్బులు లేవండి, ఏం చేయాలండి? పిల్లలకు ఆరోగ్యం బాగలేదండి, ఇంట్లో పరిస్థితులు బాగలేదండి అంటే భర్త కూడా ఏమంటాడు? నాకు కూడా ఏం తోయటం లేదమ్మా అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? లేదండి ప్రార్థన చేసుకుందాం రా. మోకాలు ఇచ్చి ప్రార్థన చేయగలనే దేవుడే ఏదో ఒక రీతిగా అక్కర్లు తీరుస్తాడు, ఆ సమస్యను తొలగిస్తాడు. ఇప్పుడు కుటుంబం కట్టబడుతుందా లేదా? కుటుంబం కట్టబడుతుంది, కుటుంబం నిలబడుతుంది, కుటుంబం వర్ధిల్లుతుంది, కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, కుటుంబానికి సమాధానం వస్తుంది. అర్థమైందా? కుటుంబ ప్రార్థన ఎన్నుముక్క లాంటిది. క్రైస్తవ జీవితానికి ఎన్నుముక్క లాంటిది. మీ కుటుంబంలో ఏ పరిస్థితి అయినా రాని, భర్త భార్య ఇద్దరు కలిసి మోకరించి ఇంట్లో ఏ సమస్య వచ్చినా భారంగా ప్రార్థన చేసినారంటే, ఒక్కోసారి కఠినమైన పరిస్థితులు వస్తాయి, కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసినారంటే వెంటనే జరుగుతుంది. భార్య భర్త ఇద్దరు కలిసి కన్నీళ్ళు కాచుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ కార్యం జరిగిస్తాడు. కనుక కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఎప్పుడు మిస్ కాకూడదు, తప్పించకూడదు దాన్ని. ఓకేనా? ఇంకో పల్లవి పాడుకుంటాం. బైబిల్స్ పైకి ఎత్తండి. భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. దా అందరికీ ప్రైజ్ లార్డ్.
మీ అందరి ముందు చెప్పాలంటే నాకు ధైర్యం చాలు. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లా చెప్పాలంటే అట్లా ప్రభు ఏం సరే. నా సాక్ష్యం ఏంటంటే, నా నేము జనిత్, మా డాడీ పేరు శ్రీనివాస్. మా డాడీ టీచర్, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో టీచర్గా చేస్తున్నారు. మా మమ్మీ హౌస్ వైఫ్, మీకు తెలుసు, మీ కళ్ళ ముందే ఉంది. మా అక్క పేరు జెస్సీ, వెటర్నరీ ఫైనల్ ఇయర్ చదువుతుంది అక్క. మా ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట ఇవి. మాది సొంత ఊరు ఇప్పుడు వచ్చేసి ఖమ్మం అనమాట. ఖమ్మంలో వరంగల్ క్రాస్ రోడ్లో ఉంటాం. అయితే నా చిన్నప్పుడు మేము నేనైతే పుట్టింది మొండికుంటలో. మేము ఈ స్థితిలో ఇక్కడ ఇట్లా నిలబడడానికి, ఇట్లా సాక్ష్యం చెప్పడానికి, ఇంత ఆత్మీయంగా ఉండటానికి కారణం ఎవరంటే మా మిల్కన్న. అన్నయ్య లేకపోతే మేము ఇప్పుడు ఎక్కడున్నామో మాకే తెలియదు. ఒక్కోసారి అనుకుంటామంట, అన్న నువ్వు లేకపోతే మా జీవితం ఏమైపోయేది. అన్నే నన్ను పట్టుకొని ఎత్తుకొని ఎంతో పెంచాడు. సొంత బాబాయిలు మా మమ్మీకి తమ్ముళ్ళు లేరు, అన్నలు లేరు. అన్నయ్య దగ్గరుండి అన్న లెక్క చూసుకునేవాళ్ళు. అయితే నేను ఫస్ట్ క్లాస్ వరకు ఇక్కడే అశోకపురంలో చదువుకున్నా. తర్వాతకి మేము నేలకొండపల్లి వెళ్ళాము. నేలకొండపల్లి వెళ్ళిన తర్వాతకి అంటే ఖమ్మం దగ్గర నేలకొండపల్లి, అక్కడ అన్నయ్య మేము సత్యవేద అంకుల్ వాళ్ళ దగ్గర అక్కడ మమ్మల్ని పరిచయం చేశాడు. ఆ సంఘానికి మేము వెళ్ళేవాళ్ళం. నేలకొండపల్లి నుంచి వచ్చేవాళ్ళం అంట. 2nd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా. 6th to 10th ఖమ్మం నిర్మల హై స్కూల్లో చదువుకున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్నయ్య లేకపోతే మా మమ్మీ ఇట్లుండేది కాదు, మేము ఇట్లుండేది కాదు. మా మమ్మీ వాళ్ళు క్రిస్టియన్సే, మా డాడీ వాళ్ళు హిందూస్ అన్నమాట. మమ్మీని చూసే డాడీ దేవుని నమ్ముకున్నారు. మా డాడీ కూడా మొండికుంటలో వచ్చినప్పుడు అట్లా అంతంత మాత్రానే చర్చికి వచ్చేవాడు అనమాట. అన్నయ్యని చూసి అన్నయ్యతో ఆ పరిచర్యకి అది ఇట్లా కంటిన్యూషన్. తర్వాత ఖమ్మం వెళ్ళినాక కంప్లీట్గా ఇంకా చర్చికి రావటం, ఇప్పుడు దేవుని పరిచర్య కూడా చేస్తున్నారు మా డాడీ. అయితే 2000 నేను రక్షణ ఎప్పుడు పొందానంటే, ఏనుకూరు పరిచర్య మందిరం యానివర్సరీ అప్పుడు ఏనుకూరులో నేను రక్షణ పొందాను. ఏ విధంగా రక్షణ పొందానంటే, చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలోనే పెరిగాం, ప్రతి ఒక్కరం అంతే. కానీ చిన్నప్పుడే రక్షణ పొందాం మ్యాక్సిమం. కానీ ఒక్కోసారి దేవుడు ఎట్లా మాట్లాడేవాడంటే, హెబ్రోన్లో ఒకప్పుడు స్విచ్ చేయాలంటే రక్షణ ఉండాలి. మీకు తెలుసు, అందరికీ తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. కాకపోతే మా మందిరం ఎప్పుడు ఏ మినిస్ట్రీ నాకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ కంజరతో స్టార్ట్ అయింది. తర్వాత డోలక్, తర్వాత తబలా, ఇప్పుడు కీబోర్డు. మరి దేవుడు నెక్స్ట్ ఏమి ఇస్తారో తెలియదు, కానీ కీబోర్డ్ వరకు వచ్చింది నాది. అదంతా ఎట్లా అంటే, చిన్నప్పటి నుంచి మందిరంలో పెరగబట్టి అవన్నీ అలవాటైంది. అవన్నీ ఫస్ట్ నేర్చుకుంది మొండికుంటలో ఉన్నప్పుడే. కంజర, డోలక్ ఇవన్నీ నేర్చుకున్నది మందిరంలో ఉన్నబట్టి. అయితే దేవుడు ఎట్లా మాట్లాడేవంటే, రక్షణ లేదు కదా, డోలక్ ఎట్లా ప్లే చేయగలుగుతావు, తబలా ఎట్లా ప్లే చేయగలుగుతావు, స్విచ్ రక్షణ ఉంటేనే స్విచ్ చేసాం. మందిరంలో పనులు చేయాలంటే రక్షణ ఉండాలి. రక్షణ లేకపోతే దేవుని పని చేసి కూడా వ్యర్థం. అంటే ఆశీర్వాదాలు ఉంటాయిలే, కానీ దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, దేవుని కోసమే చేస్తున్నాను మనకు తెలుసు, కానీ రక్షణ ఉండాలి. ప్రతి వాక్యంలో దేవుడు అట్లా మాట్లాడాడు. అయితే 2018 మార్చి 30న బాప్తిసం తీసుకున్నా. అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఆ టైంలో బాప్తిసం తీసుకున్నా. అప్పటి నుంచి దేవునికి నమ్మకస్తులుగా ఉంటున్నా, నమ్మకాలు జీవిస్తున్నా. అంతేగాక మళ్ళీ పరిచర్య అంటే దేవుని పరిచర్య కూడా ఆ మీటింగ్స్కి సత్యవేదం అంకుల్తో వెళ్ళటం, అంకుల్ వాళ్ళు నన్ను తీసుకెళ్ళటం అట్లా చేస్తున్నారు. ఇదంతా దేని వల్ల అంటే మా మిల్కన్న ద్వారా. ఎందుకని అన్నని ఊకే గుర్తు చేసుకుంటా అంటే, మమ్మీకి అన్నలు అక్కలు ఎవరు లేరు. అన్నయ్య సత్యవేదం అంకుల్ వాళ్ళ చర్చిని పరిచయం చేయకపోతే, చెప్తాను కదా, మేము ఇక్కడ ఉండలేము. మా డాడీ మా మమ్మీ వాళ్ళు ఏమైపోయేవాళ్ళు. మమ్మీ దేవుని నమ్ముకోబట్టి ఈ విధంగా డాడీ మమ్మీ కలిసి ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసి ఈ విధంగా జీవిస్తున్నాం. దేవుని కృపను బట్టి అందరం కలిసి ఉంటున్నాం.
ధన్యక్కతో కూడా మా అక్క ఎంతో మంచిగా హ్యాపీగా ఉండేది. అక్క కూడా సేమ్ అక్కతో అన్న వాళ్ళు ఎటు వెళ్ళిన పరిచర్యకి చిన్నప్పుడు అక్క మధ్య మధ్యలో సారపాకను అటు ఇటు తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని. అన్నయ్య బాగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని. అక్కతో కూడా మా అక్క వెళ్ళేది. అట్లా దేవునితో ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఇంతవరకు దేవుడు ఎంతో సహాయపడుతూ వచ్చారు. అన్నయ్య వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తాం. ఇప్పుడు మొన్నటిదాకా అశ్వపురంలో సేవ చేసిన తర్వాత మాదాపూర్ వెళ్ళారు. మాదాపూర్ అంటే ఇప్పుడు అన్న ఉండబట్టే మేము వెళ్తున్నాం అక్కడికి. ఎందుకంటే మేము మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడూ ఒక్కరోజు కూడా స్టే చేసింది లేదు నిజంగా చెప్పాలంటే. అంటే ఎందుకు చెప్తున్నానంటే సొంత అన్నయ్య లెక్క అనమాట. ఎటు వెళ్ళినా ఇప్పుడు అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, అటు వెళ్తున్నాం. రేపు అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అటు వెళ్తాం. ఎందుకని అన్నయ్య వాళ్ళు మమ్మల్ని పెంచారు కాబట్టి. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు లేకపోతే మా బ్రతికి ఏమైపోయేదో, నేను ఎటు వెళ్ళేవాళ్ళము, మా మమ్మీ వాళ్ళు ఎటు వెళ్ళేవాళ్ళు. సో ఎందుకు చెప్తున్నానంటే అంతేకాకుండా 2019 మార్చ్ 31 రక్షణ పొందాను. ఇక అప్పటి నుంచి దేవునితో ఉండటం, ఆ పరిచర్యకు వెళ్ళటం అట్లా చేస్తున్నాను. ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ పాల్వంచులో మైనింగ్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, 4th ఇయర్. ఇంకా మేలో నాది జాబ్ అయిపోతుంది. నా భవిష్యత్తు కోసం, నా ఫ్యూచర్ కోసం అందరూ ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రైజ్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువా, నాయన మరి సౌడు శ్రీనన్న జయక్క వారి యొక్క కుమారుడు జనితిని బట్టి మీకు వందనాలు. నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ వాళ్ళ తండ్రి గారు హైందవ ఆచారాల్లో ఉన్నప్పటికీ ప్రభా వారిని ప్రేమించిన దేవుడువై నీ సంకల్పం మేరకు వారిని ప్రభా నీ సన్నిధానంలోకి తీసుకొచ్చి మా ప్రభువారిని రక్షించి వారి సంతానాన్ని ప్రభా మీరు రక్షించి కుటుంబాన్ని ఆశీర్వదించి మా ప్రభా మీరు మీ సన్నిధానంలో వారిని స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ప్రియతండి, అంచెలంచెలుగా ఆత్మీయంగా భౌతికంగా వారిని దీవిస్తూ నీ కృపలో భద్రపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈనాడు మా ప్రభా నీ యొక్క సన్నిధానంలో పిల్లలు పెరిగే భాగ్యము వారికి మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రములు. తిరిగి ప్రభా వారి యొక్క భవిష్యత్తు ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. నీ సహాయం బిడ్డలకు దయచేస్తురమ్మని, సహోదరుని యొక్క ఉద్యోగ బాధ్యతలో సహోదరికి కుటుంబంలో మా దేవా మీరు సహాయం చేయండి. ప్రభా ఖమ్మం ప్రభా యెరూషలేంలో సతివేదం అన్న దగ్గర ఆరాధనకే మా తండ్రి వారు అటెండ్ అవుతున్నారు. ప్రభా అక్కడ సంఘంలో ప్రభా పరిచర్యలో ప్రభా బిడ్డలకు సహాయం చేయండి. సమయంలో చేరువచ్చిన బిడ్డలకు కావాల్సిన లేఖన భాగాలను ప్రభా మీరు దయచేస్తూ రమ్మని, మహిమ ఘనత స్తుతి ప్రశంసలు ప్రభా మీకు అర్పిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మేము ఫస్ట్ నుంచి ఒకటి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే కొద్దిగా సౌండ్ తగ్గించు, హమ్మింగ్ వస్తుంది. ఎక్కడికన్నా పోతే సడన్గా అక్కడున్న పరిస్థితులను బట్టి తిమోతి అంకుల్ పిలిచేవాడు. అరే ఇటు రారా అనేవాడు. ఇటు రారా అని ఏంది అంకుల్ అంటే ఏం చెప్పేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి ప్రభువా మెల్కిని జ్ఞాపకం చేసుకో, సాక్ష్యం చెప్పబోతున్నాడు, సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసి అరే అర్ధగంట సాక్ష్యం చెప్పాలిరా నువ్వు అనేవాడు. ఇక కాదు అంటానికి లేదు, ఏమంటానికి లేదు, చెప్పాల్సిందే. ఎందుకో పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి వారు
ఆ సందర్భాలను బట్టి మరి నడిపింపబడేవారు. కనుక అది కూడా మాకు అలవాటైంది. ఈయనకు కూడా ఏం తెలియదు. స్నానం చేస్తాడు, 5 నిమిషాల్లో బయటికి రావాలన్నాను, 1 నిమిషంలో 2 నిమిషాల్లో వస్తానన్నా అన్నాడు. డోలక్క కొట్టమంటే డోలక్క కొట్టిండు. సాక్ష్యం చెప్పాలంటే ఆయనకేం అర్థం కాల. అంటే ఇవన్నీ మనం రాసుకునేవి, నోట్ చేసుకునే ఆ విషయాలు కాదు. ఏదైనా దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడాలన్నమాట. అంటే ఆయన ఇప్పుడు దాకా ఇన్స్ట్రుమెంట్సే అనుకున్నాడు. ఆయన ఇప్పుడు నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు నుంచి చిన్నగా పరిచర్య చేయటం ప్రారంభించాలి. ఇది మొదటి మెట్టు అనమాట. పరిచర్యలో ఒక అడుగు వేసిండు. ఇది ఫస్ట్ అడుగు అనమాట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 1 by 1 అడుగులను పైకి ఎక్కింపజేస్తూ ఉంటాడనమాట. కనుక దేవుని యొక్క ఆత్మచేత వేసే ప్రతి అడుగు కూడా అది ఎలాంటిదైనప్పటికీ కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా చేస్తాడనమాట. అది సమయంలో మనం ఒక మాట చదువుకుంటాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము 4వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మొదటి వచనం నేను చదువుతాను. ఆ తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో 2 చూచి, మూడవ వచనం, ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. చదవబడిన మాటలు ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గర ఎంతోమంది ఉన్నారు. కానీ అక్కడ ప్రత్యేకంగా ఒక మాట రాస్తూ వచ్చినాడు. ఏం రాసినాడు? యేసు తన శిష్యులలో 2 చూచి, ఎంతమందిని చూసినాడంట? అంటే అక్కడ రాయబడిన మాట యొక్క అర్థం ఏంటంటే యేసు ప్రభు చుట్టూ ఎంతోమంది ఉన్నారు, యేసు ప్రభును ఫాలో అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక పని ఉన్నది. యేసు ప్రభు వారికి ఒక పని ఉన్నది. ఆ పని నిమిత్తము దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక 2 చూసినాడు. అంటే ఆ పని కొరకు 2 ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. 2 ఏర్పాటు చేసి ఏం చేస్తున్నాడంటే శిష్యుల్లో 2 చూచి వాళ్ళకు పనిని అప్పగిస్తుంటున్నాడు. ఇప్పుడు సంఘంలో ఎంతోమంది ఉంటారు. అన్ని పనులు ఒకళ్ళే చేయటానికి లేదు. మా దగ్గర ఒక సహోదరుడు ఉంటాడు. ఆయనే సాంబార్ వేస్తాడు, ఆయనే చికెన్ వేస్తాడు, ఆయనే వాటర్ పోతాడు, ఆయనే ఇస్తర్లు ఎత్తాడు, ఆయనే గ్లాసులు ఎత్తాడు, ఆయనే ఇంకా మనమేమో ఆల్రౌండర్ అంటాం. అది ఆల్రౌండర్ కాదు. ఏంటిది? ఏ పని కొరకైతే మనము పిలువబడ్డామో, ఏ పని అయితే మనకు అప్పగించబడ్డదో, ఏ పని అయితే మనకు నిర్ణయించబడ్డదో అంతవరకే మనం చేయాలి. అన్నీ చేయటానికి లేదు. యేసు ప్రభువారు ఆయా సందర్భాలలో
అక్కడ ఉంటున్న అక్కర్ను బట్టి, పనులను బట్టి, ఆ పని కొరకు ఎవరైతే కరెక్ట్ అని ప్రభు ఆలోచించినాడో, ఆ పని కొరకు ఎవరినైతే నియమించినాడో వాళ్ళకి ఆ పనిని అప్పగించినాడు, అందరికి అప్పగించలేదు. కనుక ఇక్కడ ఒక ఇద్దరిని చూసినాడు, చూచి పిలిచి వాళ్ళకు ఒక పనిని అప్పగిస్తుంటున్నాడు. ఏంటిది ఆ పని? రండి చదువుకుంటాము. 2వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు, దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇప్పుడు ఒక పని ఉంటుంది. ఏంటిది ఆ పని? ఏంటిదంట ఆ పని? ఏంటిది? యేసు ప్రభు వారి యొక్క పని ఏమిటి? ఏం పని కొరకు వీళ్ళని ఎన్నుకున్నాడు అంటే, అక్కడ ప్రభువుకు ఒక గాడిద పిల్ల కావాలి. ఏం కావాలంట? గాడిద పిల్ల. అంటే ఆ గాడిద పిల్ల కోసము ఏం చేసినాడంట? ఇద్దరిని ఆ పనికి నియమించినాడు. మనం అనుకోవచ్చు, ఏంది ప్రభు, నేను శిష్యుల్లో నెంబర్ 1, నేను శిష్యుల్లో నెంబర్ 2, నాకేంది ఈ పనిని అప్పగిస్తున్నావు? గాడిద పిల్లని తీసుకురమ్మంటేంది? గాడిద పిల్లని తీసుకురమ్మంటే ఏమన్నా చెప్పు, డబ్బుల పని ఉంటే ఏదన్నా చెప్పు, లేకుంటే ఇంకో పనులు ఏమన్నా ఉంటే చెప్పు. నన్నేంది గాడిదని తీసుకురమ్మంటావేంటి? గాడిదని తీసుకొని రమ్మంటావేంది? రండి చదవండి, అక్కడ చదువుదాం. 2వ వచనం మరలా చదువయ్యా. కట్టబడిన గాడిదయు, దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇప్పుడు గాడిద పిల్లను ఏమంటున్నాడు? మళ్ళా చదువు, మీకు అర్థం కావాలి, మళ్ళా చదవండి. కాదు, వాటిని విప్పి ఏమంటున్నాడు? ఇప్పుడు ఒక్కదాన్ని విప్పినారా, రెండింటిని విప్పినారా? రెండింటిని విప్పినారు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇప్పుడు యేసుప్రభు వారికి అక్కడ అది అవసరమైంది, దాని కొరకే ఇద్దరిని పంపించినాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఏ పని అప్పగించబడుతుందో, అది చిన్నదైనా పెద్దదైనా, కొన్నిసార్లు చెప్పుల స్టాండ్ దగ్గర ఉండాలి, పెద్ద మీటింగ్ జరుగుతుంది. తిమోతి అంకుల్ అప్పుడు స్పెషల్ మీటింగ్స్కి పాల్ సుధాకర్ గారిని పిలిపించినాడు. పిలిపిస్తే చెప్పినాడు, ఏమని చెప్పినారు? నాకు డ్యూటీ వేస్తే చెప్పుల స్టాండ్ దగ్గర ఉండాలి నువ్వు అని చెప్పినారు. అరే, నేను మందిరంలో ఉన్నవాడిని, పెద్ద పనులు ఉంటాయి, ఆ పనులకు అప్పగించకుండా నన్ను చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టినారు అని మనం అనుకోకూడదు. అప్పగించబడిన పనిలో నమ్మకంగా చేయాలి, నమ్మకత్వాన్ని కనపరచాలి అక్కడ. కనుక గాడిద కొరకు నన్ను పంపిస్తున్నాం ఏంది అని ఆ ఇద్దరు అనుకోలా. వాటి కొరకు నన్ను పంపిస్తున్నారు ఏంటని ఇద్దరు అనలేదు. చెప్పబడిన పనిని చేసుకునే వాళ్ళు దాన్ని విప్పి యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు. మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, ఏదైతే మనకు అప్పగించబడుతుందో అది మనం చెయ్యాలి. కొంతమంది ఉంటారు, ఏ బాబు ఈ పని అది తీసుకొని రా నువ్వు అంటాం అంటే ఆయన తీసుకురాకుండా ఆయన పోయి ఏం చేస్తాడో, ఇట్రా అన్న అది తీసుకొని రమ్మంటాడో, తీసుకొని రా అక్కడే అంటారు. అది ఎవరికి చెప్పబడిన పని? వానికి చెప్పవలసిన పని వానికే చెప్తాడు దేవుడు, నీకెందుకు చెప్తాడు అలాంటప్పుడు? అంటే ఇప్పుడు నీకు చెప్పబడిన పనిని నువ్వు ఇంకొకరికి చెప్తున్నావంటే ఆ పనిలో నీ నమ్మకత్వాన్ని కోల్పోతుంటున్నావు. నీకు అప్పగించబడిన పనిని నువ్వు తృణీకరిస్తుంటున్నావు. నీకు అప్పగించబడిన పని నువ్వేం చేస్తున్నావు? తృణీకరిస్తుంటున్నావు. అది నీళ్లు పోసే పని కావచ్చు. గ్లాసు నీళ్ళు తీసుకురా బాబు అని చెప్పినాం. బాబు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని రా అంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అక్క అన్న గ్లాసు నీళ్ళు తీసుకొని రమ్మంటాడు, తొందరపోయి ఇచ్చిరాపో అంటారు. అక్కగా చెప్పే పని అక్కగా చెప్తారు.
నీకెందుకు చెప్పినాము? అక్కడ అప్పగించబడిన పని కొరకు పిలువబడినప్పుడు ఆ పనిలో నమ్మకత్వము, ఆ పనిలో పరిపూర్ణత అనేది మనము కలిగి ఉండాలన్నమాట. చూడండి, నీళ్ళు తెమ్మంటే మనం తీసుకురాకుండా వేరే వాళ్ళకి చెప్తాము. అదే బాబు ట్రైన్లో జీటీ బెంజమిన్ అంకుల్ వస్తున్నాడు, కారులో పోయి అంకుల్ని ఎక్కించుకుంటారా అంటే అన్న వెళ్తా అన్న అంటాడు. ఎందుకు? ఆ పని పెద్ద పని. ఆడకు పోవాలి. అంకుల్ రండి అంకుల్, ఎక్కండి అంకుల్ నా పేరు అంకుల్, పలానా అంకుల్, నేను పలానా పని చేస్తాను అంకుల్ నా కొరకు ఇవన్నీ ఏంది? పెద్ద పని అయితే అబ్బో ఎంత హోదా, ఎంత ఘనత కదా. మంచిగా కారులో పోవచ్చు, కారులో రావచ్చు. అలాంటి వాటి కొరకు మనము చూస్తూ ఉంటాం. ఆ పని నీకు చెప్పినాను అనుకో, నువ్వు పోయి ఇంకొకటి చెప్తావు ఆ పనిని. రే ఎట్రారా, అన్న చెప్పినాడు జీటీ బెంజమిన్ అంకుల్ ట్రైన్లో దిగుతున్నాడంట, కారులో పోయి తీసుకొని రాపో అని ఇంకొకరికి చెప్తామా? ఏమయ్యా చెప్తామా? చెప్పము. ఒకవేళ ఇంకొకరికి చెప్పినోనికి అది విన్నామనుకో, అన్న నేను కూడా వెళ్ళానన్నా అంటారు. ఏమంటారు? అన్న నేను కూడా వెళ్ళానన్నా అంటారు. చూడండి, ఏ పని కొరకైతే మనం నియమించబడ్డామో, ఏ పని అయితే మనకు అప్పగించబడ్డదో, ఏ పని కొరకైతే మనం పిలువబడ్డామో ఆ పనిలో పరిపూర్ణమైన నమ్మకత్వము ప్రభువుకు మహిమ తెస్తుంది. ఆ పనిని బట్టి నువ్వు దీవించబడతావు. ఆ పని ద్వారా అనేకులకు మేలు కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, కారులో పోయి తీసుకొచ్చే పని పెద్ద పనా, గ్లాసు నీళ్ళు తీసుకొచ్చే పని పెద్ద పనా? ఏమ్మా, ఏ పని? కారులో తీసుకొచ్చేది పెద్ద పని కదా. గొక్కెడు నీళ్ళు వేయలేదనుకో, గొంతుకు అడ్డం పడ్డాదనుకో ఏమైపోతారు? గొంతు పట్టుకుంటే ఏమైపోతారండి? చచ్చిపోతారు కదా. మరి కారులో తెచ్చే పని పెద్ద పనా, గ్లాసు నీళ్ళు ఇచ్చేది పెద్ద పనా? నీ కనులకు అది చిన్న పనిగా కావచ్చు, విలువ లేని పనిగా కావచ్చు. ఆ పని ఏదో మరి ఆ విలువ తక్కువైన పని అనుకోవచ్చు, కానీ ఆ పనే గొప్ప పని. ఏదైతే చిన్నగా కనబడుతుందో అదే విలువైన పని అన్నమాట. కనుక మనకి ఏదైతే అప్పగించబడ్డదో అది పరిపూర్ణం చేయాలి. తర్వాత ఇంకో మాట చదువు, 3వ వచనం చదువు. అక్కడ రాయబడిన మాట, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడలా. ఏమంటాడు? ఆ గాడిదని ఇప్పేటప్పుడు ఎవరైనను మీతో ఏమైనను అనిన ఎడల అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని మీరు చెప్పండి. అంటే అదేంటంటే అక్కడ రెస్పెక్ట్ అనేది కనబడుతుంది. అంటే మనం ఒకళ్ళ వస్తువు తీసుకొని వస్తున్నాం, ఒకరికి సంబంధించింది మనం తీసుకొని వస్తున్నాం. అది మనది కాదు. ఎవరిదది? వేరే వాళ్ళదాన్ని మనం తీసుకుని వచ్చేస్తున్నాం. కాబట్టి అక్కడ వాళ్ళకి జవాబు మనము చెప్పాలి. వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేయాలి? జవాబు చెప్పాలి. కనుక ఎవడైనను మిమ్మల్ని ఏదైనాను అడిగిన ఎడల ఇది ప్రభువుకు కావలసినదని చెప్పాలి. కనుక మనము ఏదైనా తీసుకొని రమ్మన్నప్పుడు, పలానా ఇంటి దగ్గర బండి ఉందయ్యా తీసుకొని రండి అంటే పోయి టకాటక పోయి బండి తాళం తీసుకొని బండి వేసుకొని తీసుకొని అట్లా రాకూడదు. ఒకవేళ రేపు వాళ్ళు అడిగినారనుకో, అమ్మ బండి ఏది ఏంటంటే అన్న తీసుకురమ్మన్నాడు అందుకని తీసుకొని వచ్చినాను, అట్లా కాదు. అక్కడ ప్రభు ఏం నేర్పుతున్నాడంటే, ఎవడైనను మిమ్మల్ని ఏదైనా అడిగిన ఎడల దానికి జవాబు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పకుండా, క్లారిటీ లేకుండా మనం ఏది చేయకూడదు.
కనుక మనం నేర్చుకునేది ఏంటంటే ప్రభు మందిరంలో, ప్రభు పరిచర్యలో, ప్రభు ఇంటిలో ఎప్పుడైనా కానీ ఏదైనా మనము అప్పగింపబడిన పనిలో అక్కడ సంపూర్ణమైన సమాధానాన్ని మనం అక్కడ కనుపరచాలి. కొన్నిసార్లు అంటూ ఉంటారు, అది ఆయన దగ్గర పలానా అది ఉన్న తీసుకోండి అంటే పోయి అడిగేది ఏం లేదు, జేబులో లాక్కుంటారు. పెన్న తీసుకురాయి అంటే టకటక పోయి ఆగండి అంట. ఇంక దానికి ఆన్సర్ లేదు, ఏం లేదు, చెప్పేది లేదు. ఎందుకు తీసుకుపోతున్నావు, ఎవరు తీసుకురమ్మంటున్నారని చెప్పేది లేదు. ఇది దొంగోడు దొంగతనం చేసుకొని దొప్పుకొని పోయినట్టుంటుంది. అట్లా కాదు, పోయి అన్న పెన్ను అడుగుతున్నాడు, ఆ పెన్ను మరలా తీసుకొని వస్తాను, అక్కడ ఆన్సర్ చేయాలి. మనము వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, తీసుకుని నువ్వు తిరిగి ఇవ్వకపోయినా కానీ దాంట్లో నష్టమేం లేదు. తిరిగి ఇవ్వకపోయినా కానీ నష్టం, కానీ తిరిగి ఇవ్వాలి. కానీ అక్కడ ఏంటంటే ఒక పనిలో పరిపూర్ణమైన సమాధానం అనేది కనబడుతుంది. కనుక మనం ఒక పనిని మనకు అప్పగించినప్పుడు దాంట్లో ఏం కావాలంటే నమ్మకత్వం కావాలి. రెండోది అప్పగింపబడిన పనిలో సమాధానం అనేది కనపరచాలి. ఏం కనపరచాలి? సమాధానం అనే కనపరచాలి. సమాధానం లేకుండా మనం ఎంత పని చేసినానో ఆ పని ఎదుటివానికి ఆశీర్వాదకరంగా ఉండదు, ప్రభువుకు మహిమకరంగా ఉండదు. కనుక పనిలో అనేది ఈ సమాధానం అనేది చాలా అవసరం. మొట్టమొదటిగా పనిలో నమ్మకత్వము, రెండోదిగా పనిలో సమాధానం ఎంతో అవసరం అన్నమాట మనకి. ఆ మాట మరొక మాట చదువుకుంటాము రండి. మరొక మాట చదువుకుంటాము. మార్కు సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చదవండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా పనిలో ఏం కనపడుతుంది? పనిలో నమ్మకత్వము. రెండవదిగా పనిలో ఏం కనపడుతుంది? అప్పగింపబడిన పనిలో సమాధానం కనపడుతుంది. మూడవదిగా అప్పగింపబడిన పనిలో ఏం కనపడుతుంది? ఈ మూడో విషయం మీరే చెప్పాలి. మరలా చదువు 6వ వచనం, అందరూ చదవండి. 6వ వచనం. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. చాలు. ఇప్పుడు మూడవదిగా ఈ పనిలో ఏం కనపడుతుంది? ఆజ్ఞాపించిన అనే మాటను మనం చూస్తాం చూడు. 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము. ఎవరు ఆజ్ఞాపించిన ప్రకారము? యేసు ప్రభువారు ఎవరికైతే పనిని ఆజ్ఞాపించినాడో ఆ ఆజ్ఞ ప్రకారము వాళ్ళు ఏం చేసినారంట? చేసినారంటే మూడోదిగా పనిలో ఏం కనపడుతుంది? మీరు చెప్పండి. మీరు చెప్పాలి, సేవకురాలు చెప్పాలి. మొట్టమొదటిగా పనిలో ఏం కనపడుతుంది? నమ్మకత్వం. రెండవదిగా పనిలో ఏం కనపడుతుంది? సమాధానం. ఇప్పుడు మూడవదిగా పనిలో ఏం కనపడుతుంది? ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు చేసినారు. ఏం కనపడుతుంది? యేసు ప్రభువు వారు చెప్పినట్లు వాళ్ళు వెళ్ళినారు, విప్పినారు, గాడిదను పిల్లను పట్టుకొని వచ్చినారు. ఏం కనపడుతుంది? చెప్పబడిన పనిని సంపూర్ణం చేసుకొని వచ్చినారు. అంటే పనిలో సంపూర్ణత కనపడుతుంది. ఏం కనపడుతుంది? పనిలో సంపూర్ణత. పనిలో అప్పగింపబడిన పనిలో సంపూర్ణం చేసిన తర్వాతే, అది ముగించబడిన తర్వాత ఆ పనిలో నుంచి నువ్వు లెఫ్ట్ అవ్వాలి. ఆ పని పూర్తయిన తర్వాతే ఆ పనిని కంప్లీట్ చేసుకొని నువ్వు వేరే పనిలోకి వెళ్ళాలి కదా. మనోళ్ళు ఏం చేస్తారండి మనోళ్ళు? ఇక్కడేమో చికెన్ కడుగుతారు, అక్కడేమో చికెన్ కడుగుతారు, గ్యాస్ మీద పెడతారు, నూనె వేస్తారు, ఇంకో చోటగా పోయి ఇంకోటి చేస్తూ ఉంటారు. అదేమవుతుంది? మాడిపోయిద్ది. ఇంకొకరు పోయి ఏమో ఉప్పు వేస్తారు, ఇంకొకరు పోయి కారం వేస్తారు, ఇంకొకరు పోయి మసాలా వేస్తారు. ఇప్పుడు అప్పగింపబడిన పనిలో సంపూర్ణత లేదు.
అది తిన్నవాడికి ఏమైద్ది ఇంకా ఏమైద్దండి? ఒకళ్ళేమో ఆయిల్ వేస్తారు, ఒకళ్ళేమో ఉప్పు వేస్తారు, ఒకళ్ళేమో కారం వేస్తారు, ఒకళ్ళేమో గడుగుతారు. ఇక్కడ ఒక పని చేసిద్ది, పోయి ఇంకో చోట పోయి ఇంకొక పని చేస్తుంది, మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకో పని చేస్తారు. ఇలాంటి నాయకులు చాలామంది ఉంటారు. అక్కల్లో ఉంటారు, అన్నంలో ఉంటారు. అంటే అంతటా వాళ్ళే కనపడాలి, అంతటా వాళ్ళే మసాలా వేసే దగ్గర వాళ్ళే కనపడాలి, తర్వాత తూడ్చే దగ్గర వాళ్ళే కనపడాలి, టీ ఇచ్చే దగ్గర వాళ్ళే కనపడాలి. ఎట్లా ఉంటుందంటే అక్కడ సగం పని, ఇక్కడ సగం పని, ఇంకో చోట సగం పని. ఇదంతా ఏమవుతుందంటే అప్పగించబడిన పనిలో సంపూర్ణం చేసే విధానం లేకపోతే ఆ పని అంతా పాడైపోతుంది. మోషేకి దేవుడు పనిని అప్పగించినాడు, సగం చేసి వదిలిపెట్టినాడా? సగం చేసి వదిలిపెట్టాడా? ఏమని రాయబడి ఉన్నది? ప్రభు తనకు అప్పగింపబడిన పనిని సంపూర్ణం చేసినప్పుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారం మీద కనపడుతూ వచ్చింది, ప్రత్యక్ష గుడారంను ఆవరిస్తూ వచ్చింది. అంటే ఒక పనిని నువ్వు సంపూర్ణం చేసినప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. కనుక అప్పగింపబడిన పనిలో మూడవదిగా సంపూర్ణత అనేది చేయాలి. ఏదైతే నీకు పనిని అప్పగించారో దాన్ని కంప్లీట్ చేయాలండి, కంప్లీట్ చేయాలి. బాబు ఆ పని చేసినావయ్యా అంటే అన్న చేస్తానన్నా. మళ్ళీ రెండో రోజు బాబు ఆ పని చేసినావు అంటే అన్న వెళ్తా చేస్తాను. ఏంటిది? మళ్ళా ఫోన్ చేస్తే అన్న కొద్దిగా చేసినానన్నా, మిగతాది ఇంకో కొద్దిగా ఉన్నదన్న అంటాం. కొన్నిసార్లు ఇంకా అది అలాగనే అయిపోతుంది. చూడండి, దాని ద్వారా సమయం వేస్ట్, డబ్బు వేస్ట్, తర్వాత దాని కొరకే కనిపెట్టిన ఓపిక వేస్ట్, దాని కొరకే మనం వెచ్చించినది వేస్ట్. ఎంత వ్యర్థమవుతుంది? అందుకనే పనిలో అనేది మూడవదిగా సంపూర్ణత అనేది మనం కలిగి ఉండాలి. కనుక ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఎన్నో ఆత్మీయమైన అనుభవాలు ఉన్నాయి. ఇప్పటికే మరి 9:30 అయింది. మళ్ళా రేపు మనకి మీటింగ్ ఉంది. కనుక ముగించే ముందుగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుంటాం. రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఎప్పుడైతే అక్కడ పని సంపూర్ణమైనదో ఎవరు కూర్చున్నారంట? యేసు ప్రభు. నీ పని సంపూర్ణత చేసినప్పుడు ప్రభు అక్కడ మహిమ నొందుతాడు. ప్రభు యొక్క పని అక్కడ ప్రభు యొక్క అక్కర తీర్చబడుతుంది, సంఘం అక్కర తీర్చబడుతుంది, పరిశుద్ధుల అక్కర తీర్చబడుతుంది, దేవుని యొక్క అక్కర తీర్చబడుతుంది. కనుక ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుంటాము. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రార్థన చేసుకోండి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నమ్మదగిన ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ పరిపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, మా తండ్రి, మా ప్రియులు సంఘముగా నీ దాసుడు దాసురాలు ప్రభా నీ సన్నిధిలో ఎంతో ప్రభా ప్రార్థించి కనిపెట్టి
మా ప్రభా ఆశపడిన మేరకు ప్రభా మా తండ్రి హైదరాబాదు నుండి అల్పులము అయోగ్యులమైన మమ్మలను మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా మధ్యాహ్నము ప్రభా వివాహంలో ప్రభా మీరు సహాయపడుతూ వచ్చినారు, మీకు వందనాలు. మా ప్రభా మరి ప్రేసాడు మోస్ అన్న తిరిగి మా ప్రభా ప్రయాణంలో ఉంటున్నాడు, రాత్రికాల ప్రయాణంలో సహాయం చేయండి. మా ప్రభా యేసుపాదం అన్న రావాల్సింది, తన చేయి కొంత ప్రభా ఫ్రాక్చర్ అవుతూ వచ్చింది, దాని ద్వారా మా ప్రభా మా తండ్రి తను రాలేకపోతూ వచ్చినాడు. కొన్ని పనులు బట్టి మీ సొంత సమయంలో సహాయం చేయండి. తిరిగి రాత్రికాల సమయంలో ప్రభా మా తండ్రి ఈ ప్రత్యేకమైన కూడికను బట్టి మీకు వందనాలు. చేరొచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలను చెల్లిస్తుంటున్నాను. ప్రభా మా తండ్రి మీరు మా తండ్రి పని కొరకు ప్రభా పిలుస్తుంటున్నారు, పనిని అప్పగిస్తుంటున్నారు. మా ప్రభా ఆ పనిని మా ప్రభా మా తండ్రి మీరు మా ప్రభా ఆ పని కొరకై మా తండ్రి కొందరును ప్రభా మీరు ఏర్పాటు చేసుకుంటూ వస్తుంటున్నారు. అయితే ఎవరు ఏ పని కొరకైతే పిలువబడ్డారో, ఎవరు ఏ పని కొరకైతే నిర్ణయించబడ్డారో, ఎవరు ఏ పని కొరకైతే మరి ఎన్నుకోబడుతూ వచ్చినారో దాని యొక్క విలువ ఎరిగిన వారై ఆ పనిలో నమ్మకత్వము, ఆ పనిలో సంపూర్ణత, ఆ పనిలో మా ప్రభా మరి పరిపూర్ణమైనట్టి నెరవేర్పు ఎంతో అవసరమని మీరు సెలవిస్తూ వచ్చినారు. అప్పుడు ప్రభా ఆ పని ద్వారా మీరు మహిమ పొందేవారుగా, ఆ పని అనేకులకు ఆశీర్వాదకరముగా, ఆ పని నిలిచేదిగా, ఆ పని ద్వారా మా తండ్రి మీరు సింహాసనాసీనుడై మహిమ నొందే దేవుడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా మేము కూడా ప్రభా అప్పగింపబడిన పనిలో నమ్మకత్వం, అప్పగింపబడిన పనిలో సంపూర్ణత, అప్పగింపబడిన పనిలో పరిపూర్ణత మేము కలిగి ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. తిరిగి ప్రభా రేపు నాయన కూడిక కొరకై మమ్మల్ని సిద్ధపరచమని తిరిగి ప్రభా నీ బిడ్డలు చేరి వచ్చినారు, తిరిగి వారి గృహాలకు వెళ్ళనయింటుండగా మీరు వారితో కూడా ఉంటురమ్మని మహిమ ఘనత స్తుతి ప్రశంసలు మీకు చెల్లిస్తూ నీ దాసుడు జోబానని మా ప్రభా బలపరచుము, నీ శక్తి బలము నీ దాసునికి తోడుగా ఉంచుము, నీ కృపను నీ దాసునిపై కుమ్మరించుము. అక్కడ జ్ఞాపకం చేసుకోండి, తనపై ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేస్తూ రండి. నీ కృపలో ప్రభా తనను పరిపూర్ణమైన నీ ఆనందములో ప్రభా తనను నింపుతూ రండి. పిల్లలు చదువుకుంటున్నారు, వారిని ప్రభా మీరు బలపరచుము. భవిష్యత్తులో ప్రభా వారి పట్ల మీ యొక్క పరిపూర్ణమైన ఉద్దేశాలు నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. ప్రియసవుడు జనత్తి కూడా తనిచ్చిన మా ప్రభు సాక్ష్యాన్ని మీరు దీవించమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహాకృప, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము చేరు వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. బ్రతికేదము సులామని ఎరుగావలే, భయమును కలిగి బ్రతికేదము పరదేశులామని ఎరుగావలే. వెళ్ళేదము కుడి వెళ్ళేదము శ్రేష్ఠాదేశమును చేరుటకు నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. ప్రైజ్ ద లార్డ్. అక్క రేపు ఉదయాన్నే మళ్ళీ ఎన్ని గంటలకు రావాలి? మందిరానికి 10 గంటలకల్లా రావాలి. దయచేసి మీరు అందరూ మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకల్లా మందిరం కాడికి రావాలి. మరి
రేపు రిసెప్షన్కి అందరం కలిసి వెళ్దాం. ప్రైజ్.